శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. విద్యాభ్యాసము, గురుదక్షిణ. వసుదేవుడు గర్గాది పురోహితులచే యథావిధిగా తనయులకు ఉపనయన సంస్కారం చేయించాడు. బ్రహ్మచర్య దీక్షను పూని గురుకులవాసం చేసి గురువు వద్ద శిక్షణ పొంది విద్యను అభ్యసించాలనేది వైదిక సంప్రదాయము. తాము సర్వజ్ఞులే అయినప్పటికీ ప్రజలకు ఆదర్శం చూపాలని రామకృష్ణులు సంప్రదాయం ప్రకారం ఆచార్యుని అన్వేషిస్తూ బయలుదేరారు. కాశీపట్టణం చేరుకుని అవంతిపుర వాస్తవ్యుడైన సాందీపని అనే గురువు వద్ద విద్యాభ్యాసానికి చేరారు. ఆయన బలరామకృష్ణులకు వేదాంగ ఉపనిషత్తులు, ధనుర్వేదము, తంత్రము, మనుధర్మాది శాస్త్రాలు, న్యాయ, తర్క, రాజనీతి మొదలైన శాస్త్రాలు బోధించాడు. శిష్యులు 64 విద్యలను 64 రోజులలో శ్రవణ మాత్రాన నేర్చుకున్నారు. తాము గురువులకే గురువులైనప్పటికీ సాందీపని గురువును అసలైన శిష్యుల వలె సేవించారు. ఇంతటి ప్రతిభావంతులైన శిష్యులను సాందీపని గురువు చూసి ఉండలేదు. ఇంత శీఘ్రముగా సకల విద్యలలో నిష్ణాతులైన ఈ శిష్యులు సామాన్యులు కారని గురువు గ్రహించాడు. విద్యాభ్యాసము ముగిసింది. సంప్రదాయం ప్రకారం గురుదక్షిణ ఇవ్వవలసి ఉన్నది. గురువుగారి అభీష్టాన్ని తెలుసుకొనదలిచి అడిగారు. గురువు ఒక అపూర్వమైన గురుదక్షిణను కోరారు. నాయనలారా, మీరు అసమాన శక్తి సామర్థ్యాలు కలవారని, దేనినైనా సాధించగలరని గ్రహించాను. మా కుమారుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి స్నానం చేయడానికి సముద్రంలో దిగి తిరిగి రాలేదు. అతనిని మీరు తీసుకొని వచ్చి శోకముతో కృశించిపోతున్న గురుపత్నిని రక్షించండి. ఇదే నా కోరిక. సర్వసమర్థులైన మీకు ఈ కోరికను తీర్చడం అసంభవం కాదని నేను భావిస్తున్నాను అని చెప్పగా వారు గురువునకు నమస్కరించి రథమెక్కి సముద్రుని వద్దకు పయనమై వెళ్ళారు. సముద్రాన్ని సమీపించి ఇలా అన్నారు. ఓ సాగర శ్రేష్టమా, నీ గర్భాన దాచిపెట్టిన మా గురుపుత్రుని వెంటనే తెచ్చి ఇవ్వకపోతే మా బాణాలతో నిన్ను శుష్కింపచేస్తాము అనగా సాగరుడు ఇలా బదులు చెప్పాడు. యాదవేశ్వరులారా, మీ గురుపుత్రుడు నా వద్ద లేడు, నమ్మండి. ఆ అందాల బాలుడు స్నానానికి దిగగానే ఒక పెద్ద తరంగం అతనిని లోనికి లాక్కొనిపోగా పంచజనుడనే అసురుడు వానిని మృంగివేశాడు అని చెప్పి ఆ రాక్షసుని ఉనికిని తెలియజేశాడు సాగరుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శంఖం పూరించగా ఆ శంఖారవాన్ని విని పంచజనుడు కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగర గర్భంలో ప్రవేశించి పంచజనుని చంపి పొట్ట చీల్చి చూడగా గురుపుత్రుడు అక్కడ లేడు. కానీ ఒక శంఖమున్నది. అదే పాంచజన్య శంఖము. దానిని తీసుకుని పైకి వచ్చి బలభద్రునితో కూడి యముని పట్టణమైన సంయమని వెళ్ళాడు. అక్కడ శంఖాన్ని పూరించగా యముడు బయటకు వచ్చి బలరామకృష్ణులను చూశాడు. వారు నారాయణావతార పురుషులని గుర్తించి నమస్కరించి ఏమి ఆజ్ఞ అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ ధర్మప్రభు, మా గురుపుత్రుడు నీ వద్దనే ఉండవచ్చు. అతనిలో ఏదో దోషముండటం చేత దండించడానికి ఇక్కడికి రప్పించి ఉండవచ్చు. అయినా అతడు మాకు పూర్వరూపములో కావలసి ఉన్నది అని చెప్పగా స్వయంగా నారాయణుడే కోరినందున ఆ జీవి యొక్క దోషాలన్నీ తొలగిపోయినట్లే అని భావించి యముడు ఆ బాలుని తెచ్చి అప్పచెప్పాడు. రామకృష్ణులు బాలుని తీసుకుని వెళ్ళి గురు దంపతులకు సమర్పించి ఇంకేమి కావాలని అడిగారు. గురు దంపతులు అమితానంద భరితులయ్యారు. గురువు వారితో ఇలా అన్నాడు. కుమారులారా, ప్రపంచ చరిత్రలో ఇటువంటి గురుదక్షిణ ఇవ్వటం జరగలేదు. యముని వద్దకు వెళ్ళిన జీవిని తిరిగి తీసుకురావటం ఎవ్వరికీ సాధ్యపడని పని. ఇటువంటి గురుదక్షిణను ఇచ్చిన మీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓ మహానుభావులారా, మీరు సామాన్య మానవులు కారు.
మీకు గురువునైనందుకు నేను చాలా ధన్యుడనయ్యాను అని సాందీపని గురువు శిష్యులైన బలరామకృష్ణులకు నమస్కరించాడు. రామకృష్ణులు మధురానగరం చేరి శంఖాలు ఊదగా పోయిన ధనము లభించినంతగా మధురాపురవాసులంతా సంతసించారు. కాలము గడిచిపోతున్నది. తాను లేని గోకులము యశోదానందులకే కాకుండా గోప గోపి గోప బాల గోవత్స గోవులకు కూడా నిరుత్సాహపూరితంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ఊహించాడు. తాను వారిని విడిచి వచ్చిన తరువాత మళ్ళీ వెళ్ళలేదు సరికదా, ఏ విధమైన సందేశాన్ని కూడా పంపించలేదు. గోకులవాసులందరూ తన గురించి తప్పించిపోతుంటారని తెలిసిన ఆ దయామయుడు తన ప్రతినిధిగా ఎవరినైనా గోకులానికి పంపించడానికి సంకల్పించాడు. వృష్ణివంశీయులలో శ్రేష్ఠుడు ఉద్ధవుడు. చాలా బుద్ధిమంతుడు. దేవగురువైన బృహస్పతి యొక్క శిష్యుడు. శ్రీకృష్ణుని ప్రేమించే ఉత్తమ భక్తుడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుని చేతిని పట్టుకుని ఇలా అన్నాడు: మిత్రమా ఉద్ధవా, నీవు నా గురించి ఒక పని చేయవలసి ఉన్నది. నేను గోకులం విడిచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ నేను ఎప్పుడు తిరిగి వస్తానో అని రేయింబవళ్ళు నా రాక గురించి ఎదురు చూస్తూ ఆర్తి చెందియున్న అమాయకపు గోపికలకు నా యొక్క సందేశాన్ని అందించాలి. నా గురించి ఆప్తబంధువులను సర్వస్వాన్ని విడిచి నాయందే మనస్సు నిలిపి అనుక్షణము నన్నే స్మరిస్తుండే అనన్య భక్తులు వారు. నీవు పోయి నా గురించి వారికి తెలిపి వారి మనస్సులకు కొంత ప్రశాంతతను కలుగజేయాలి. లౌకిక బంధాలను విడిచి నా గురించే చింతించే ప్రపన్నులకు నేను వసుడనై నా కరుణా దృష్టులను వారిపైన సారించి పోషిస్తాను. ఆశ్రిత రక్షణమే నా సహజ స్వభావము కదా. నా సందేశాన్ని గోపికలకు తెలియజేయడానికి నీవే సమర్థుడవు అని శ్రీకృష్ణుడు చెప్పగా ఉద్ధవుడు సంతోషంతో అంగీకరించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.